40 ఏళ్లలో తేడా వస్తుంది ఒక్కొక్కసారికి. అది ఉంటుంది ఇప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి 23 నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాలు జనసేనకి టికెట్లు వచ్చినాయి అన్నది 3 పార్లమెంట్ స్థానాలు అని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. ఆ 23 అన్నది ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుతున్నారంటారా? అవన్నీ కూడా ఉంటాయి. ఇట్లా కొన్ని నిజమైన అంటే నియోజకవర్గాలు కూడా ప్రకటించారు, దాదాపు ఒకటే జాబితా నడుస్తుంది. కొంతవరకు ఇవి ఆమోదం అయి ఉండొచ్చు, కానీ కనీసం 28, 29 అని మన అక్కడ రావాలి. మరి ఇవి నిజానికి కేటాయించిన కదా, తర్వాత మళ్ళీ స్ట్రగుల్ చేయాల్సింది వీళ్ళే కదా. ఇది నిజమే అయింటుంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత. ఇంకోటి టీడీపీ ఎత్తుగడల్లో ఒకటి సెలెక్టివ్ లీక్స్, అధికారిక లీకులు ఒక భాగం. లీక్లు ఇవ్వడం ద్వారా మైండ్ సెట్ చేయడము, ఫీడ్బ్యాక్ తెలుసుకోవటము, తమ వాళ్ళని కూడా దానికి ప్రిపేర్ చేయడం, ఇదంతా ఉంటుంది. సార్ పాసిబుల్. సార్ ఏపీ అసెంబ్లీలు ఘరంగా సాగుతున్నాయి. స్పీకర్ మీద కాగితాలు చింపి విసరడం అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. చాలా రేర్గా జరిగే సిచ్యువేషన్ ఇదని. అవును, ఏదైనా బిల్లు మీద అనుమతించినప్పుడు ఇంకొకనప్పుడు అలా జరుగుతుంటుంది. సరే, నిరసన బాగా పరాకాష్ఠకు చేరినప్పుడు అది ఏదైనా జరగవచ్చు, కానీ వాళ్ళకే అవకాశం ఒకసారి చూస్తాయా. బాహుబలిలో ఇదేది కాలకేయుల మీదకి విసిరేసినట్టుగా విసిరేస్తున్నారు. అవును. సో ఇదంతా రెచ్చగొట్టే ద్వారా ఇది అవసరమా అండి? అసెంబ్లీలో చివరి సెషన్స్ మీరు అవసరమా అంటారు? ప్రతిపక్షం ఇంకా మేము ఇదే చివరి ఛాన్స్, చంద్రబాబు కూడా రాలేదు, అసెంబ్లీ మనం మాట్లాడాం. అవును, ఈయన ప్రసంగం ఎలా ఉంటుంది, వాళ్ళ నిరసన ఎలా ఉంటుంది. ఒక నిరసనతో దాన్ని ముగించడమా? శాసనసభ ముగింపు అంటే తెలుగుదేశం సభ్యులు వాళ్ళ నిరసన, వాళ్ళ బహిష్కరణ, పోలీసులు, దీంతో ముద్ర వేసి వెళ్ళాలని ప్రతిపక్షం భావిస్తుంది. రెండవది, ఎప్పుడు ఈ స్పీకర్కు వాళ్లకు సంబంధాలు ఏమాత్రం బాగాలేవు కదా. ఒక బిల్లు మీద ఒప్పుకోకపోవడం ఒకసారి జరగవచ్చు, కానీ ఇది వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటిదే. సరే, నిరసనలు అంటారా, అక్కడ దగ్గరికి వెళ్ళనేకూడదు అంటుంటారు, కానీ ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం తక్కువ చేశారా? వీళ్ళు కూడా, జగన్ అయితే అసెంబ్లీకి వెళ్ళలేదు, కానీ తమ్మినేని సీతారాంకు తెలుగుదేశానికి ఆ మాటకు వస్తే చంద్రబాబు ఆయన కూడా ముఖాముఖి వాదించుకునేవి కూడా ఉన్నాయి. అందుకని ఇది నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే పేపర్లు మాత్రమే వేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఇంకేదో వేసి అది మళ్ళీ కొత్త వివాదానికి దారితీసి దాని మీద కొత్త చర్యలు తీసుకొని మీరు అసెంబ్లీ మాట్లాడుతున్నారు. అసెంబ్లీ బయట స్పీకర్ల మీద పోలీసులు ప్రయోగించి వాళ్ళని తొక్కేశారు, ఇలా ఇది చేశారు. ఇప్పుడు వాళ్ళు మాకు రావాల్సిన నిధులు రావట్లేదని వచ్చారు. ఒకటండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికల సమయంలో ఇంకా అన్నీ ముందుకు వస్తాయి. ఈ సభ తర్వాత చలో అసెంబ్లీ స్కోపే ఉండదు కదా, కాబట్టి చేస్తారు. కొంత వాళ్ళను ప్రజాస్వామికంగా చెప్పే అవకాశం కల్పించడము, శాంతి భద్రతలు అంతవరకే. కానీ పోలీసులు విరుచుకుపడిపోయి, నిన్నేమో మన నందమూరి నటసింహం కూడా నేను చాలా ఆగ్రహోదగ్రుడయ్యాడు, నన్నే ఆపుతావా నువ్వు ఈ పద్ధతిలో. సో అదొక ఘర్షణగా, అదొక స్టేజ్గా దాన్ని ఎంచుకున్నారు. సర్పంచ్ల సమస్యను మటుకు అందరూ ఒప్పుకుంటున్నారు. అధికార వికేంద్రీకరణ, 3 రాజధానులు ఇవన్నీ పెట్టినప్పుడు నిజమైన వికేంద్రీకరణ పంచాయతీ స్థాయి వరకు కదా జరగాలి, వాటికి నిధులు వెళ్ళాలి. అదే పురంధేశ్వరి కూడా ఇందాక రెఫర్ చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. సో శాంతియుతంగా మరి చివరగా ఒక కథ సుఖాంతం కాకపోయినా కనీసం శాంతిగా ముగుస్తుందా, గ్రూప్ ఫోటో అయినా వీళ్ళు తీసుకుంటారా లేదా చూడాలి. ఇంక మనం మామూలుగా చివరి సెషన్లో గ్రూప్ ఫోటో తీసుకుంటారు కదా, అదైనా జరుగుతుందా లేదా. ఈరోజు గంటా శ్రీనివాసరావును ఆయన రాజీనామా ఆమోదించారు. ఇంకా ఏముంది లాంఛనం అనుకోండి, చివరి సభ అయినా కానీ చేశారు కదా. ఆ అనర్హతల సమస్య అట్లాగే ఉంది. కాబట్టి రేపు ఇచ్చే ఓటర్ అకౌంట్ బడ్జెట్ తర్వాత జగన్ ఇప్పుడు ఒక ఆల్అవుట్ అటాక్ చేస్తారు గ్యారంటీగా. అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దాని మీద వీళ్ళు బయట మాట్లాడతారు. ఇంక ఇదంతా నాటక్ జారీ హై. అంటే ఈయనకి అన్ని వైపుల నుంచి కూడా అసమ్మతులు సెగ తగులుతుంది. ఒక పక్క పార్టీలో ఎవరైతే టికెట్లు రాని వాళ్ళో వాళ్ళ అసంతృప్తులు సెగ ఎక్కువ అవుతుంది. మరొక వైపు రాష్ట్రంలో చాలా ఒక్క ఉద్యోగుల విషయం అవనియండి, లేకపోతే మన అంగన్వాడీలు అవనియండి, ఈరోజు సర్పంచ్లు అవనియండి, ఒక విషయం అని కాదు, ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఇబ్బంది వైఎస్ఆర్సీపీకి అని ఒక వర్గం మాట్లాడే పరిస్థితి. ఏమీ కాదు, టీ కప్లో తుఫాన్ లాంటివి అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అదేం కాదండి, రాజకీయ తుఫాన్ అని మనం చెప్పుకున్నాం కదా. తుఫానే, దాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఒకటి. కానీ మధ్యతరగతిలో ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, ఈరోజు కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళు చెప్పారు, అన్నీ మాకు వాగ్దానాలు ఇచ్చారు కానీ అవి అమలు జరగలేదు, దీని మీద ఆందోళన అని. కానీ ఏపీలో పోలరైజేషన్, విభజన ఎంత ఎక్కువగా ఉందంటే
ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు దీని మీద ఆందోళన చేయాలంటుంటే నేను వార్త చదువుతున్నా వస్తూ ఇది ఒక నాటకం, ఇన్ని రోజులు ఆందోళన చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, సో ఇప్పుడు ఏదో హామీ ఇప్పించి సంతృప్తి పరచడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు రాస్తున్నారు. మామూలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు అంగన్వాడీల ప్రకటన ఇందాకే చూసా, వాళ్ళు చర్చలు జరిపి విరమించిన తర్వాత ఊరికి చెప్పడం కాదు, మాకు మినిట్స్ ఇవ్వాలి అన్నారు. కంపెనీ లాగా మినిట్స్ ఇచ్చారు, సంతోషం, దాంట్లో కమిట్మెంట్ అన్నీ ఉన్నాయి. కానీ మెప్మా వర్కర్లు అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఏమాత్రం మీరు 1200 1600 ఉద్యోగాలు ప్రకటించారు, మెగా డిఎస్సి అని, సగా డిఎస్సి సగం కూడా కాదు, పావులో 25,000 పోస్టులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 1600కు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఎవరు సాటిస్ఫై కావట్లేదు, అసంతృప్తి ఉన్నమాట నిజం. అటు అసంతృప్తి ఇటు అవిశ్వాసం మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా ఎంతవరకు వీళ్ళు విశ్వాసం పొందగలుగుతారు, వాళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి వీళ్ళు ఇంకా పొందుతారా? రెండవది సంక్షేమ పథకాలు మొన్న ఉండవల్లి తర్వాత మనం కొన్ని సర్వేల గురించి మనం మాట్లాడినట్టుగా ఈ సర్వేలన్నింటిలో కూడా రకరకాల అవుట్కమ్స్ వస్తున్నాయి. నిన్న కూడా ఇప్పుడు ఐ థింక్ ఆత్మసాక్షి అనుకుంటా వాళ్ళు పూర్తి ప్రకటించారు. చాలా వాళ్ళు ఇదివరకు కూడా తెలుగుదేశంది కూడా ఇందులో 12 వస్తాయి, 3 వీళ్ళు టఫ్లో వీళ్ళకు మార్జిన్ ఉంది అని, ఒకటంటే 15 జనసేనకి వాళ్ళకు 3 వీళ్ళకు 3, వాళ్ళకు 12 వీళ్ళకి 7, 3 అలా పెట్టారు. 7 3 కలిస్తే 10, 12 3 కలిస్తే 15. అంటే అప్పుడు కూడా మీరు 15 మళ్ళీ శాసనసభ స్థానాల్లోకి మారిస్తే ఏమవుతుంది? దిస్ ఇస్ లేట్. జిల్లాల వారీగా కూడా ఇచ్చారు. మనం ఇంకోసారి ఆ అంశం మనం చర్చించవచ్చు. ఇది కూడా అటు ఇటు కావచ్చు. కానీ ఉద్యోగ మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి ఉంది. అసంతృప్తికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. అవి పిఆర్సీ విషయంలో కానీ, చాలా కాలం డిఏలు ఇవ్వకపోవడం వల్ల కానీ, ఉద్యోగ భర్తీ చేయకపోవటం కానీ, ఇంకా అలాగే విశాఖ అమరావతి వీటి మధ్యలో సాగిన ఒక అస్పష్టత, ఆ ఇళ్ల స్థలాలు ఏది మెటీరియలైజ్ కాదు, 3 రాజధానుల అంశంలో కానీ అనేక కారణాల వల్ల వాళ్ళకి అసంతృప్తి ఉంది. అయితే అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నాది సంక్షేమ పథకాలు, నా బటన్ నొక్కడం నాకు చాలా ఇంపార్టెంట్ తప్ప కొద్దిగా గొప్ప ఉన్న ఉద్యోగుల కోసం అయితే నేను ఒక మెట్టు దిగను అనేది జగన్ తీసుకునే వైఖరి. సో